హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐటీఎస్ స్టడీ. నేను మీ వర్మ. ఏపీసీపీడీసీఎల్ ఎనర్జీ అసిస్టెంట్స్ అంటే సింపుల్గా జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్లోని సిలబస్కి సంబంధించి ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఈ వీడియో ద్వారా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కాన్సెప్ట్లో ముందుగా ఏసీ ఫండమెంటల్స్ ఏంటో చూద్దాం. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం ఏసీ సర్క్యూట్లో ఉండేటువంటి టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెఫినేషన్స్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. ఏంటి ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ విచ్ చేంజెస్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే టైంకి అనుగుణంగా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు చేంజ్ అయితే దాన్ని మనం ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డీసీ సర్క్యూట్ కనుక మనం చూసినట్లయితే విత్ రెస్పెక్ట్ టు టైం మనం కరెంట్ కానీ వోల్టేజ్ కానీ గ్రాఫ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే అది ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చేసరికి మనకి వేవ్ ఫామ్ ఈ విధంగా చూడొచ్చు. సో విత్ రెస్పెక్ట్ టు టైం మనకి కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఏ విధంగా ఉంటుందంటే ఆల్టర్నేటింగ్ వేవ్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ కావచ్చు, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కావచ్చు. ఇక్కడ చూడండి, డైరెక్షన్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది అండ్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. అండ్ అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ కూడా పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్తాం. అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అవుతూ ఉంటే విత్ రెస్పెక్ట్ టు టైం దాన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని చెప్తాం. ఒక ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ సోర్స్ని మనం ఈ సింబల్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది, ఈ సింబల్తో డినోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్. ఈ ఆల్టర్నేటింగ్ వేవ్ ఫార్మ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే బేసిక్గా మనకి సైన్ వేవ్, స్క్వేర్ వేవ్ అండ్ సాటూత్ వేవ్ ఉంటాయి. సైన్ వేవ్, స్క్వేర్ వేవ్ అండ్ సాటూత్ వేవ్. ఈ వేవ్ ఫార్మ్స్ ని మనం సింపుల్ గా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని చెప్పొచ్చు. ముందుగా సైన్ వేవ్ గురించి చూద్దాం. సో ఈ సైన్ వేవ్ ఏదైతే ఉందో పర్ సెకండ్ దాదాపుగా 60 టైమ్స్ ఈ సైన్ వేవ్ చేంజ్ అవడం జరుగుతుంది. ఈ సైన్ వేవ్ ఏదైతే ఉందో సైన్ వేవ్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పీక్ వాల్యూకి రీచ్ అవుతుంది. దీన్ని మనం మాక్సిమం వాల్యూ అని కూడా పిలవచ్చు, లేదంటే పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ లేదా పాజిటివ్ యాంప్లిట్యూడ్ అని కూడా పిలవచ్చు. అండ్ అదేవిధంగా ఆ తర్వాత ఇదే వేవ్ ఫామ్ 0 దగ్గరకు వచ్చి ఈసారి నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. నెగిటివ్ డైరెక్షన్లో ఈ మాక్సిమం వాల్యూకి వచ్చినప్పుడు దీన్ని మనం నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ లేదా నెగిటివ్ యాంప్లిట్యూడ్గా చెప్తాం. సో ఇంకో రకంగా చెప్పాలంటే మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. సో ఈ మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ మధ్యలో ఈ వేవ్ ఫామ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. లేదు అంటే పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ మధ్యలో ఈ వేవ్ ఫామ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది ఈ సైన్ వేవ్లో వెళ్లే కొద్దీ చేంజ్ అవ్వచ్చు. అయితే ఈ సైన్ వేవ్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే యావరేజ్ కరెంట్ వాల్యూ, యావరేజ్ వోల్టేజ్ వాల్యూ అండ్ చేంజెస్ ఇన్ ఫ్రీక్వెన్సీలో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక విత్ ద హెల్ప్ ఆఫ్ సైన్ వేవ్ వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్క్వేర్ వేవ్. సో ఈ సైన్ వేవ్ వచ్చేసరికి మాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ, మాక్సిమం మ్యాగ్నిట్యూడ్ లేదా మినిమం మ్యాగ్నిట్యూడ్ మీద చేంజ్ అవ్వచ్చు అని చెప్పాం. బట్ స్క్వేర్ వేవ్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఫిక్స్డ్ మాక్సిమం వాల్యూ అండ్ ఫిక్స్డ్ మినిమం వాల్యూ మధ్యలో కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ వద్ద, ఒక ఫిక్స్డ్ మాక్సిమం వాల్యూ మరియు ఫిక్స్డ్ మినిమం వాల్యూ మధ్యలో స్టడీ ఫ్రీక్వెన్సీ లేదా కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ వద్ద ఫామ్ అవుట్ అనేది మనం స్క్వేర్ వేవ్ గా చెప్తాం. ఈ స్క్వేర్ వేవ్ వచ్చేసరికి పర్ సెకండ్ దాదాపుగా 50 టైమ్స్ చేంజ్ అవడం జరుగుతుంది. అండ్ ఈ స్క్వేర్ వేవ్ అనేది ఎక్కువగా ఆడ్ హార్మోనిక్స్ ఉన్నప్పుడు ఫామ్ అవడం జరుగుతుంది. హార్మోనిక్స్ అంటే డిస్టార్షన్స్ లేదా డిస్టర్బెన్సెస్ అని చెప్తాం. ఎప్పుడైతే ఆడ్ హార్మోనిక్స్ ఉంటాయో అప్పుడు ఈ స్క్వేర్ వేవ్ ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ ఆడ్ అండ్ ఈవెన్ హార్మోనిక్స్, రెండు హార్మోనిక్స్ కనుక ఉంటే అప్పుడు ఈ సాటూత్ వేవ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఈ డిస్టర్బెన్సెస్ లేదా డిస్టార్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈ సాటూత్ వేవ్ ఫామ్ అయ్యే టైంలో ఒక హ్యూజ్ నాయిస్ తో ఈ డిస్టార్షన్స్ లేదా డిస్టర్బెన్సెస్ ని మనం వినొచ్చు. అండ్ ఈ ఏసీ సర్క్యూట్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ లేదా ఏసీ సర్క్యూట్ లో మనం ఉపయోగించేటువంటి టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. ఏసీ సర్క్యూట్స్ లో ముందుగా డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో యాంప్లిట్యూడ్, సైకిల్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ గురించి చూద్దాం. అయితే ముందుగా ఇక్కడ ఒక వేవ్ ఫామ్ తీసుకున్నాను, ఆల్టర్నేటింగ్ వేవ్ ఫామ్ తీసుకున్నాను. సో ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకున్నా అండ్ అదేవిధంగా వై యాక్సిస్ మీద కరెంట్ లేదా వోల్టేజ్ తీసుకున్నాను. అంటే ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ యొక్క వేవ్ ఫామ్. అయితే ఈ వేవ్ ఫామ్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక మాక్సిమం పాయింట్కి రీచ్ అవుతుంది. దీన్ని మనం మాక్సిమం వాల్యూ లేదా పీక్ వాల్యూ అని పిలవటం జరుగుతుంది. సో ఈ మాక్సిమం వాల్యూ లేదా పీక్ వాల్యూని మనం యాంప్లిట్యూడ్ అని పిలవచ్చు. అయితే
జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం వాల్యూకి వచ్చిన తర్వాత మరలా జీరో దగ్గరకు వచ్చిన తర్వాత ఈసారి నెగిటివ్ డైరెక్షన్లో పీక్ వాల్యూకి వెళ్ళిన తర్వాత మరలా జీరో దగ్గరకు వస్తుంది. అంటే జీరో దగ్గర నుంచి పాజిటివ్ యాంప్లిట్యూడ్కి అండ్ నెక్స్ట్ జీరో దగ్గర నుంచి మరలా నెగిటివ్ యాంప్లిట్యూడ్ ద్వారా మరలా జీరోకి వస్తుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్ అంటాం. ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్ అంటాం. ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏంటి అంటే ఒక సైకిల్ అని అర్థం. సైకిల్ అంటే ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఇది మొత్తం కూడా ఒక సైకిల్. సో ఇప్పుడు ఈ వేవ్ ఫామ్లో ఎన్ని సైకిల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక సైకిల్ అయితే మరలా జీరో నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ యాంప్లిట్యూడ్ జీరో, నెగిటివ్ యాంప్లిట్యూడ్ జీరో, ఇది ఒక సైకిల్. అండ్ నెక్స్ట్ పాజిటివ్ యాంప్లిట్యూడ్ జీరో, నెగిటివ్ యాంప్లిట్యూడ్ జీరో, ఇది ఒక సైకిల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 సైకిల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక సైకిల్ అంటే అర్థం ఏంటంటే ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్. ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్. అయితే టైం పీరియడ్ అంటే ఏంటి? సైకిల్, టైం పీరియడ్ రెండు ఆపోజిట్ లో ఉంటాయి. సో ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్ మనం సైకిల్ అని పిలిస్తాం. సైకిల్ ఫామ్ అవడానికి పట్టే టైం ని మనం టైం పీరియడ్ అంటాం. సైకిల్ అండ్ టైం పీరియడ్ రెండు కూడా ఆపోజిట్ లో ఉన్నాయి. సో ఒక టైం పీరియడ్ లో అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఈ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో జీరో నుంచి పాజిటివ్ యాంప్లిట్యూడ్ జీరో, నెగిటివ్ యాంప్లిట్యూడ్ జీరో, అంటే ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్. అంటే ఒక టైం పీరియడ్ లో ఫామ్ అయ్యేటువంటి ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ వేరియేషన్ మనం సైకిల్ అని పిలుస్తాం. ఒక సైకిల్ కంప్లీట్ అవడానికి పట్టే టైం ని మనం టైం పీరియడ్ లేదా పీరియాడిక్ టైం అని కూడా పిలవచ్చు. సో అయితే పీరియడ్ ని మనం T = 2π/ω అనేటువంటి ఫార్ములాతో చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ది నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ లో ఎన్ని సైకిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. సో ఫ్రీక్వెన్సీ = 1/T. ఫ్రీక్వెన్సీ = 1 టైం పీరియడ్. సో టైం పీరియడ్ అంటే 2π/ω కదా, అప్పుడు 1 టైం పీరియడ్ అంటే ω/2π. సో ఇది ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా. సో వీటిని ఉపయోగించి మనం టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ. ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. సో సేమ్ వేవ్ ఫామ్ ఉంది అండ్ ఎక్స్ యాక్సిస్ మీద టైం పీరియడ్, వై యాక్సిస్ మీద కరెంట్ లేదా వోల్టేజ్ తీసుకున్నాము. అండ్ ముందుగా ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే చూద్దాం. ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏదైనా ఒక ఇన్స్టెంట్ వద్ద లేదా ఏదైనా ఒక టైంలో మనం చూసేటువంటి కరెంట్ లేదా వోల్టేజ్ ని మనం ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్, ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ గా పిలవటం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఒక వేవ్ ఫామ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్, 25 సెకండ్స్, 30 సెకండ్స్. సో మీకు అర్థమవడం కోసం నేను తీసుకున్నాను ఇలా. ఫామ్ లో టైం పీరియడ్ వచ్చేసరికి 0 నుంచి 30 సెకండ్స్ వరకు ఉంది. వేవ్ ఫామ్ అనేది 0 నుంచి 30 సెకండ్స్ దాకా ఉంది. ఈ 0 నుంచి 30 సెకండ్స్ మధ్యలో మనకి సైన్ వేవ్ అనేది ఫామ్ అవటం మనం చూస్తున్నాం. అయితే ఈ సైన్ వేవ్ ఏంటిది? నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 సెకండ్స్ దగ్గర మనకి కరెంట్ వాల్యూ లేదా వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అంటే అప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే 3 సెకండ్స్ దగ్గర ఉన్నటువంటి అంటే 3 సెకండ్స్ అనేటువంటి ఇన్స్టాంట్ టైంలో ఉన్న కరెంట్ ని మనం ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ అంటాం. ఈ 3 సెకండ్స్ ఇన్స్టాంట్ వద్ద ఉన్నటువంటి వోల్టేజ్ ని మనం ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అంటాం. అంటే ఈ 0 to 30 సెకండ్స్ మధ్యలో ఏదైనా ఇన్స్టెంట్ వద్ద లేదా ఏదైనా టైం వద్ద మనము ఫైండ్ అవుట్ చేసేటువంటి కరెంట్ ని మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటాం లేదా వోల్టేజ్ ని మనం ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 17 సెకండ్స్ వద్ద నేను కరెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. అంటే ఈ 17 సెకండ్స్ అనేటువంటి ఇన్స్టెంట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్స్టెంట్ కరెంట్ అంటాం లేదా ఇన్స్టెంట్ వోల్టేజ్ అంటాం. అంటే మనకి ప్రాక్టికల్లో 0 to 30 సెకండ్స్ కాదండి, 0 to 100 సెకండ్స్ ఉండొచ్చు లేదా 0 to 10 సెకండ్స్ ఉండొచ్చు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఏదైనా పీరియడ్ ఆఫ్ టైంలో ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఏదైనా ఇన్స్టెంట్ వద్ద మనము ఫైండ్ అవుట్ చేయాలనుకున్నటువంటి వాల్యూనే ఇన్స్టాంటేనియస్ కరెంట్ లేదా ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ యావరేజ్ వాల్యూ. సో ఇక్కడ చూడండి ఈ వేవ్ ఫామ్ అనేది హాఫ్ వచ్చేసరికి పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే హాఫ్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు దీని యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. యావరేజ్ వాల్యూ లేదా మీన్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఈ యావరేజ్ వాల్యూని మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్ వేవ్కి మాత్రమే తీసుకుంటాం. ఎప్పుడైతే హాఫ్ వేవ్కి తీసుకుంటున్నామో అప్పుడు దాని యొక్క కరెంట్ అనేది మనం డెఫినెట్ అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఈ ఫార్ములాను ఉపయోగించి. సో చూడండి I average = సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ కరెంట్ తీసుకుంటా. I average = 1/T/2 ఇంటిగ్రల్ 0 to T/2 I × dt.
ఇదే వోల్టేజ్ అనుకోండి, ఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/t/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to t/2 idt. అంటే యావరేజ్ వాల్యూకి ఫైండ్ అవుట్ చేయాలి అంటే యావరేజ్ వాల్యూని ఒక హాఫ్ వేవ్కి కనుక మనం అప్లై చేస్తే దాని యొక్క ఈక్వేషన్ అనేది ఈ విధంగా డెఫినెట్ ఈక్వేషన్గా ఉంటుంది. సో ఐ అంటే ఇక్కడ ఐ అంటే ఇన్స్టాంట్ కరెంట్, లేదా ఇక్కడ ఈ అంటే ఇన్స్టాంట్ వోల్టేజ్. సో ఇన్స్టాంట్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు అంటే I0 sin ωt అనేటువంటి స్టాండర్డ్ ఫార్ములా ఉంది, లేదా ఈ ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt అనేటువంటి స్టాండర్డ్ ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా బట్టి చూసినట్టు అనేది పీక్ కరెంట్ వాల్యూ అండ్ E0 అనేది పీక్ వోల్టేజ్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ లో టీ కూడా కనిపిస్తుంది. టీ అంటే ఏమని తెలుసు మనకి, టైం పీరియడ్ 2π/ω. సో ఈ వాల్యూస్ మొత్తం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి యావరేజ్ వాల్యూ ఏ విధంగా వస్తుందంటే యావరేజ్ కరెంట్ వాల్యూ ఐ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.637 I0, 0.637 I0. అదేవిధంగా యావరేజ్ వోల్టేజ్ వచ్చేసరికి ఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.637 E0, 0.637 E0. సో ఈ ఈక్వేషన్స్ లేదా ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం యావరేజ్ కరెంట్ లేదా యావరేజ్ వోల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అని అర్థం, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అని అర్థం. సో యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద కరెంట్, యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ లేదా యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్ కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే దాన్నే మనం రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటాం. సో దీనికి ఒక ఈక్వేషన్ రాస్తే మీకు అర్థమవుతుంది. ఎలా అంటే ఆర్ఎంఎస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t I² dt. యావరేజ్ వాల్యూలో ఏం చేసామండి, ఐ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/t/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to t/2 తీసుకున్నాం. ఇక్కడ idt తీసుకున్నాం. సో idt ఇక్కడ వచ్చేసరికి I² dt అంటే యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ కి మనం స్క్వేర్ రూట్ ని అప్లై చేస్తున్నాం ఇక్కడ. సో ఐ అంటే ఇక్కడ I² లో ఐ అంటే ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్, I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt. అండ్ అదేవిధంగా టీ అంటే టైం పీరియడ్, టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ω. సో ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.707 ఇంటూ I0, 0.707 ఇంటూ I0. సేమ్ ఇదే విధంగా వోల్టేజ్ ఎంత రావచ్చు, ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.707 ఇంటూ E0. సో ఈ విధంగా మనం ఐఆర్ఎంఎస్ మరియు ఈఆర్ఎంఎస్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఫార్మ్ ఫ్యాక్టర్ దీన్ని మనం KF తో డినోట్ చేస్తాం. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ టు ద యావరేజ్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ మరియు యావరేజ్ వాల్యూ మధ్య ఉండేటువంటి రేషియోని మనం ఫార్మ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఆర్ఎంఎస్ కరెంట్ వాల్యూ తీసుకున్నాం. ఆర్ఎంఎస్ కరెంట్ వాల్యూ 0.707 I0 అయితే యావరేజ్ వాల్యూ వచ్చేసరికి 0.637 I0. I0 క్యాన్సిల్ అవుతాయి. 0.707/0.637 అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుందంటే 1.11 వస్తుంది. అంటే ఆర్ఎంఎస్ వాల్యూ యావరేజ్ వాల్యూ ఎంతైనా కానివ్వండి, ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది కాన్స్టెంట్ 1.11 మాత్రమే ఉంటుంది ఏ ఏసీ సర్క్యూట్ లో చూసినా కూడా. అండ్ అదేవిధంగా పీక్ ఫ్యాక్టర్ ని మనం KP తో డినోట్ చేస్తాం. సో పీక్ ఫ్యాక్టర్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాక్సిమం వాల్యూ టు ద ఆర్ఎంఎస్ వాల్యూ. Peak factor is the ratio of maximum value to the RMS value. For example, maximum current తీసుకుంటే కనుక KP is equal to maximum current లేదా పీక్ కరెంట్ ని మనం I0 అంటాం. I0 by RMS value of current ఎంత 0.707 I0 క్యాన్సిల్ అవుతాయి. సో 1/0.707 అంటే 1.414. సో ఈ పీక్ ఫ్యాక్టర్ ని మనం క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ ఫేజ్. ఏసీలో మనం ఎక్కువగా వర్డ్ ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్ అనే వాటిని మనం ఎక్కువగా వినటం జరుగుతుంది. సో ఫేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక సైన్ వేవ్ తీసుకున్నాను నేను. ఈ సైన్ వేవ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సైకిల్ ఆఫ్ టైం పీరియడ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సైకిల్ ఆఫ్ టైం పీరియడ్ ని మనం ఫేజ్ గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టైం పీరియడ్ టీ, అయితే ఈ టైం పీరియడ్ లో ఉన్నటువంటి ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇందులో ఒక ఫ్రాక్షన్ పార్టే తీసుకుంటున్నాం. ఈ ఫ్రాక్షన్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ మాక్సిమం వాల్యూగా చెప్తాం. అంటే ఈ ఇన్స్టెంట్ ని మనం ఏమని చెప్పొచ్చు, T/4 అని చెప్పొచ్చు. ఎట్లా అంటే సో ఇది కంప్లీట్ టైం పీరియడ్ T అయితే కనుక
ఈ కంప్లీట్ సైకిల్ టైం పీరియడ్ టీ అయితే కనుక హాఫ్ సైకిల్ ఏమవుతుంది, T/2 అవుతుంది. సో ఈ T/2లో హాఫ్ వచ్చేసరికి T/4 అవుతుంది, T/4 అవుతుంది. సో ఈ T/4 ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాక్సిమం వాల్యూని మనం ఏం చెప్పొచ్చు అంటే ఫేజ్ వాల్యూ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది 0 degrees అయితే కనుక ఇది 5 అవుతుంది. సో ఇది 2/5, 3/5, 4/5 ఈ విధంగా మనం రాయొచ్చు. సో ఇది 0, ఇది పై అయితే హాఫ్ వాల్యూ π/2గా చెప్తాం, ఇక్కడ హాఫ్ వాల్యూ 3π/4గా చెప్తాం. సో ఇప్పుడు చూడండి, T/4 అనేటువంటి ఈ టైం పీరియడ్ ఫ్రాక్షన్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి ఫేజ్ వాల్యూ ఎంత అంటే 5/2. దాన్ని మనం డిగ్రీస్లో లేదా రేడియన్స్లో చెప్తాం. అయితే ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఏసీ సర్క్యూట్స్లో 2 సిగ్నల్స్ అనేవి ఎట్ ఏ టైం అనేవి స్టార్ట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్టర్నేటింగ్ సర్క్యూట్ తీసుకుంటే కనుక వోల్టేజ్ కరెంట్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుందాం. సో వోల్టేజ్ అనేది 0 దగ్గర నుంచి ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే కనుక కరెంట్ కూడా వోల్టేజ్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అయితే కరెంట్ అనేది కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత, కొంత డిఫరెన్స్ తర్వాత స్టార్ట్ అవడం జరుగుతుంది కరెంట్ అనేది. సో ఈ 0 అనేటువంటి ఇన్స్టాంట్ వద్ద ఈ వోల్టేజ్ అనే ఫేజ్కి కరెంట్ అనే ఫేజ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్నే మనం ఫేజ్ డిఫరెన్స్ అంటాం. ఫేజ్ డిఫరెన్స్ని 5తో డినోట్ చేస్తాం అండ్ దాన్ని మనం డిగ్రీస్లో కానీ రేడియన్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ వీడియో కోసం ప్లే స్టోర్ నుంచి మా యాప్ని డౌన్లోడ్ చేయండి అండ్ ఎనర్జీ అసిస్టెన్స్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.